ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా మీ అందరికీ కూడా శుభాభివందనాలు. దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి ఈ స్థలంలో ఈ సమయమున ఆయన యొక్క మాటలను వినడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద సంచరిస్తూ జీవించి గడిపినటువంటి దినాలలో ఆయన 33.5 సంవత్సరాల కాలంలో ఆయన తన మాట చేత అనేకులను ఆకర్షించిస్తూ అనేకులను దగ్గరికి చేర్చుకుంటూ ఆ దగ్గరికి చేర్చుకున్న వారిలో మరింత దగ్గరగా చేర్చుకొని 12 మంది శిష్యులను ఆయన వెంట పెట్టుకుని ఎంతో గొప్ప పరిచర్య కొనసాగిస్తూ వచ్చాడు. ఆ పరిచర్య కొనసాగుతూ ఉండగా దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి శిలువ మరణాన్ని పొందేటువంటి సమయమున ఆయనతో పాటు నడిచిన వారందరూ చూస్తూ ఉండగా ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో కొందరేమో ఆయన వెంబడించిన వారుగా ఉన్నారు, కొందరేమో దారిలోనే ఆయన విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. ఒక వ్యక్తి అయితేనేమో పేతురు అనబడేటువంటి వ్యక్తి ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాట, కష్టంలో శ్రమలో కన్నీటిలో ఉన్నటువంటి సమయంలో యేసు ఎవరో నీకు తెలుసా అని చెప్పి నన్ను పలుకుతూ ఉన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు పలికినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దానికి ముందే పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసుక్రీస్తు ప్రభులు వారు అడిగినప్పుడు, నిన్ను నేను ప్రేమించకపోవటం ఏంటయ్యా, నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నానని తన యొక్క ఆలోచన తెలిపినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. మరలా రెండవసారి పిలిచినప్పుడు, పేతురు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఎందుకు ప్రేమించటం లేదు, నీకు ఎందుకు వస్తుంది అనుమానం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరలా తిరిగి అంటా ఉన్నాడు, పేతురు నిజంగా చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. ఇప్పుడు అలిగిన ముఖంతో చెప్తున్నాడు, ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది, నేను నిన్ను బహుగా ప్రేమిస్తున్నాను అన్నాడు. ప్రేమిస్తున్నాను అని పలికినటువంటి వ్యక్తే ఆయన ఎవరో నాకు తెలియదు అని సునాయాసంగా పలకగలిగాడు. 3 సార్లు ప్రేమిస్తున్నాను అన్న వ్యక్తి మనుషులు 3 సార్లు అడిగినప్పుడు 3 సార్లు కూడా ఆయన ఎవరో నాకు తెలియదు అని స్పష్టం చేసినటువంటి వ్యక్తిగా పేతురుని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన వెంబడించినటువంటి శిష్యులందరూ కూడా ఆయన సిలువ వేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఆయనకి దగ్గరగా లేరు, కొద్దిమంది మాత్రమే ఆయన సిలువ వేస్తున్న సమయంలో దగ్గరగా ఉన్నారు. దానిలో యోహాను అనబడేటువంటి వ్యక్తికి ఆయన దగ్గరగా కనబడతా ఉన్నాడు. కనుక ఆయనకి దగ్గరగా కనబడినటువంటి ఆ శిష్యుడైనటువంటి యోహానుకు తల్లి బాధ్యతను అప్పగించి ఆయన మరణాన్ని పొందినవాడిగా మనం చూస్తున్నాం. ఆయన మరణించిన తరువాత పగలు ఇంచుమించు 3 గంటలకు ఆయన తల వంచి తన ఆత్మను దేవునికి అప్పగించేసి సమాప్తమైనదని తన ప్రాణాన్ని దేవునికి అప్పగించి తన ఆత్మను దేవునికి అప్పగించి ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంచుమించు 3 గంటల తరువాత సాయంత్రం 6 అవుతూ ఉండగా, అప్పుడే చీకటి పడుతూ ఉండగా, ఎవరు కూడా ఆయన దగ్గరకు వచ్చి చూద్దామని తెగించిన వారు ఎవరు లేనప్పటికీ, వాస్తవంగా శిలువ మరణము అనంటే అది చాలా క్రూరమైనటువంటి మరణముగా భావించేవారు. ఇప్పుడు ఎవరికైనా ఉరి శిక్ష అని ఇక్కడ ఖరారు చేశారనుకోండి, అతడు ఎన్నో ఘోరాలు చేస్తానో, ఎన్నో నేరాలు చేస్తానో, చేయకూడనటువంటి నేరం చేస్తానో, ఎంతో ప్రమాదానికి ఒడిగడితానో ఆ వ్యక్తికి మరణశిక్ష దాకా వస్తుంది. అలాగే శిలువ మరణాన్ని ఆ దినాలలో చాలా క్రూరమైనటువంటి మరణంగాను, ఎన్నో తప్పులు చేస్తే కానీ, ఎన్నో పొరపాట్లు చేస్తే కానీ ఆ మరణశిక్షకు అప్పగించబడినటువంటి అంత నీచమైనటువంటి మరణాన్ని శిలువ మరణంగా గుర్తించేవారు. ఈ శిలువ మరణంలో జరిగేటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే, ఎవరిని కూడా శిలువ మీద నుంచి దించి సమాధిలో పెట్టుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. శిలువ మరణం అంటే శిలువ మీద వేలాడుతూ ఉండగా కాకులో, గద్దలో, పక్షులో
ఏయో ఒకటి ఆ శరీరము ఆ శిలువ మీదే కుళ్ళి కుసించి, అలాగే ఆ పక్షులు లేకపోతే ఆ గ్రద్దో ఏదో ఆహారముగా వాటిని తినివేసే, ఇక ఎవరిని అట్లాంటి మరణం రాకూడదు అనుకున్నట్లుగా భావించేటువంటి దినాలలో వాస్తవంగా ఆయన మరణం శిలువ మీదే వేలాడి అలాగే ముగించాల్సినటువంటి పరిస్థితి. అలాంటి మరణాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు అనుభవిస్తూ ఉండగా, పైకి కనబడినటువంటి శిష్యులందరూ కూడా చివరి గడిలలో కనుమరుగైపోయారు. కాస్త కోస్త నిన్ను ప్రేమిస్తున్నాను అన్నటువంటి పేతురు కూడా నువ్వెవరో నాకు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ వచ్చాయి. మరి ఎన్నడూ కూడా నేను శిష్యుడినని అనిపించుకొని అనేకుల ముందు బహిర్గతంగా కనబడినటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. ఆయన హృదయమారా యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనం ధ్యానించుకోబోతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క పేరు పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప నాజ్ఞాపించెను. చాలండి. ఎవరితను? అప్పటి వరకు యేసుని వెంబడిస్తున్నట్టుగా కానీ, యేసు శిష్యుడని పిలువబడుతున్నట్టుగా కానీ, యేసుతో పాటు నడిచినటువంటి వ్యక్తిగా కానీ ఎన్నడూ కూడా మనం అక్కడ చూడడం. కేవలం ఈ సమయంలోనే ఆయన మరణమైపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత, ఆయన దేహము కావాలని కోరుకున్నటువంటి, బహిర్గతంగా ప్రేమిస్తున్నానని చెప్పకపోయినప్పటికీ, పైకి ఆయన ముందు నటించకపోయినప్పటికీ, లోపల ఎవరికి కనపడకుండా దేవుని యందు అచంచలమైనటువంటి ప్రేమ భక్తి కలిగిన వాడుగా ఈ అరిమతయి యోసేపు అనబడేటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా అడగల ఆయన యొక్క శరీరం కావాలని. ఈ అరిమతయి యోసేపు అనబడేటువంటి వ్యక్తి ఆయనను దూరము నుండి ఆయన ప్రతి సన్నివేశాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈ అరిమతయి యోసేపు అని అంటే? యెరూషలేము అనబడేటువంటి ప్రాంతంలో కొండలలో ఉన్నటువంటి ఒక ప్రదేశము. ఆ ప్రదేశం పేరే అరిమతయు అనబడేటువంటి ఒక ప్రదేశం. ఆ ప్రదేశంలో నివసిస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాడు. ఇందాక మనం చదివిన మాటలో ఒక మాట రాయబడింది. అతను ఎవరంట? ఒక ధనవంతుడు. చాలండి. ఎవరితను? ధనవంతుడు. ఊరకనే ధనవంతుడని పిలుస్తారా? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమి లేకుండానే ఆయనకున్నటువంటి ధనము, ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్ని కావు. ఈయన చేసేటువంటి వృత్తి ఏంటి అని అంటే, సన్హెడ్రిన్ సభ అనబడేది యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసే ముందు రాత్రి 2 గంటలప్పుడు ఆయన తీసుకెళ్ళి, మనం న్యాయస్థానం అని అంటాం కదా, సుప్రీంకోర్టు అని అంటాం. అంటే మనం ఎన్ని తిప్పలు పడ్డా ఇక్కడ న్యాయం జరగలేదనుకో మరొక చోట న్యాయం జరగలేకపోతే హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు. మనకి సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే మనము ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా కనబడతా ఉందో, చివరి తీర్పుగా మనకు కనబడతా ఉందో, ఈ సన్హెడ్రిన్ సభ అనబడేది ఎవరికైనా ఒక శిక్ష వేయాలి అని అంటే, ఇతడు దోషి అని నిరూపించాలి అని అంటే, ఆ దినాలలో సన్హెడ్రిన్ సభ అని చెప్పి అనేది ఒకటి ఉంటుంది. దానిలో 70 మంది సభ్యులు ఉంటారు. ఈ 70 మంది సభ్యులు ఏం చేస్తారు? న్యాయ విధానం అంతటిని కూడా గమనిస్తూ ఉంటారు. ఇతడు వాస్తవంగా తప్పు చేశాడా లేదా, పొరపాటు చేశాడా లేదా. వీరి దాటుకొని తరువాత ఏ తీర్పు తీర్చాలో పిలాతు అనబడేటువంటి వ్యక్తి ఆ తీర్పును తీరుస్తాడు. ఈ పిలాతు దగ్గరికి వెళ్ళబోయే ముందు ఈ సన్హెడ్రిన్ సభలో
వీరందరూ కూడా 70 మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న తప్పిదాలన్నింటినీ కూడా ఒకదానికొకటి ఆయన అన్నింటినీ కూడా ఆయన చేస్తున్న కార్యాలన్నింటినీ కూడా వారు గమనిస్తూ ఉన్నప్పుడు ఈ 70 మందిలో 69 మంది ఏమో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగానైనా సరే పట్టించాలి అని అనుకుంటా ఉన్నాయి. ఆ ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగానైనా తప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఒక్క వ్యక్తే ఈ అరమతయు యోసేపు అనబడేటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయడానికి ఈ 69 మంది ప్రయత్నం చేస్తూ ఉంటే చూసి ఓర్చుకోలేని వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఏ విధంగానైనా సరే తన శాయశక్తుల ప్రయత్నం చేద్దాం అనుకుంటే తనకు సరిపోయినంత బలం కనబడడం లేదు. ఇదిగో నేను కూడా ఈ న్యాయ సభలో నేను కూడా ఒక సభ్యుడిని కదా, కాబట్టి నా మాట ఒక మాట అయినా చెల్లుతుందేమో అనుకుని ప్రయత్నం చేయడానికి ఎంతో తపన పడ్డాడు. కానీ బయటికి మాత్రం ఆయన శిష్యుడిగా పిలువబడ్డానికి ఆయన మనసు అంగీకరించడం లేదు. ఎందుకనంటే వీరందరి మధ్యలో నేను గనక ఆయన శిష్యుణ్ణి, నేను గనక ఆయన నమ్మిన వ్యక్తిని అని గనక తెలిస్తే తప్పక నా మీదకి కూడా ఆ దోష శిక్ష వస్తుంది అని అనుకుని ఈయన కొంతకాలము కనబడనటువంటి భక్తి కొనసాగిస్తూ ఉన్నాడు. కొంతకాలం కనబడని భక్తి కొనసాగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయనకున్నటువంటి ఒక మంచి పేరు ఏంటి అంటే లోక రాసిన సువార్త 23వ అధ్యాయము 51వ వచనం. లోక రాసిన సువార్త 23వ అధ్యాయము 51వ వచనం. అతడు సజ్జనుడును నీతిమంతుడనయ్యుండి, దానిపై వచనం కూడా చదువు. అరిమతయు అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడనయ్యుండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొనుచుండినవాడు. చాలండి. 69 మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధము చేతనైనా సరే నింద మోపి ఆయన మీద ఏదో ఒక విధంగా నేరము మోపి ఆయనను సిలువకు అప్పగించాలన్న ప్రయత్నము కొనసాగుతూ ఉండగా ఈ అరమతయు అను యోసేపు అనబడేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడట? అతడు సజ్జనుడు అంటే మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి, మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాకుండా ఏమని రాయబడింది? నీతిమంతుడు అని పిలువబడ్డాడు. అతనికి ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ మనం అక్కడ చూస్తే అరమతయు యోసేపు అనబడేటువంటి వ్యక్తి న్యాయ సభలో ఆ 70 మందిలో ఒక వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థానంలో కనబడతా ఉన్నాడు. ధనవంతుడని పిలువబడతా ఉన్నాడు, న్యాయవంతుడని పిలువబడతా ఉన్నాడు, సజ్జనుడని పిలువబడతా ఉన్నాడు. వీరు చేసే అన్యాయానికి అతను సమ్మతించలేకపోతా ఉన్నాడు. వారు కూడా వాళ్ళలాంటి స్వభావం అయితే ఈ యోసేపు కూడా సమ్మతించేవాడేమో. కానీ ఇతడు న్యాయవంతుడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు సజ్జనుడు, మంచి గుణాలు కలిగిన వాడు. అతడు ధనవంతుడై ఉన్నప్పటికీ దేవుని ఎరిగినటువంటి వాడుగా కనబడతా ఉన్నాడు. దేవుని గుణగణాలను అలవర్చుకుని ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులు వారిని సిలువ వేసిన తరువాత ఆ సిలువ వేయడానికి ముందుగా వారు తీసుకున్న తీర్మానము అతనికి ఏమాత్రం కూడా అంగీకార యోగ్యంగా లేదట. ఏమని రాయబడింది అక్కడ? 51వ వచనంలో అతడు వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక. చాలండి, చాలు. ఏమంటున్నాడు? వారు చేసిన ఆలోచనకి, వారు చేసిన పనికి. ఏం పని చేశారు వారు? ఆయన సిలువ వేయాలని చెప్పారని నేరం మోపుతా ఉన్నారు. ఏదో ఒక విధంగా ఆయనను సిలువకు అప్పగించాలని వారి ప్రయత్నాలు చూస్తూ ఉన్నప్పుడు ఒక్కడైపోయాడు. అతనికి ఏ బలం కూడా సరిపోలేదు. ఏం చేయగలుగుతాడు? నీతిమంతుడే, న్యాయవంతుడే, సజ్జనుడే, కానీ ఏం చేయలేకపోతా ఉన్నాడు. ఒక్కని బలం ఈ 69 మందిని అధిగమించడానికి ఏమాత్రం కూడా సరిపోదు. ఇక నిశ్చేష్టుడై చూస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో
యేసుక్రీస్తు ప్రభులు వారు తప్పించడానికి శాయశక్తుల ప్రయత్నం చేయడానికి అతను ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏమాత్రం ఫలించడం లేదు. ఇక బలం జాలినప్పుడు ఏం చేస్తాడు? తన మనస్సులోనట అప్పటికి వాదిస్తూ ఉన్నాడు, అప్పటికి అడ్డుకుంటూ ఉన్నాడు. ఏమంటాడు అక్కడ? వారి ఆలోచనకు, వారు చేసిన పనికి సమ్మతించలేదట, ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. అయ్యో అన్యాయం జరుగుతూ ఉంది, అన్యాయపు తీర్పు జరుగుతూ ఉంది, అన్యాయంగా ఆయన సిలువ వేయాలనుకుంటూ ఉన్నారు అని అతని మనస్సు అంగీకరించడం లేదట. ఈ అర్మతి యోసేపు ఆ సమయంలోనే కనబడతాడు, కానీ ఈ దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగిన వాడు. ఈ 70 మందిలో తనకున్నటువంటి ఉద్యోగం బట్టో, ఐశ్వర్యమును బట్టో, ఆస్తిని బట్టో నాకెందుకులే అని అనుకొని, నా వరకు నేను బాగున్నాను కదా అని అనుకొని వారితో కలిసి నలుగురు నడిచే దారిలో నేను కూడా నడుద్దామని అనుకొని ప్రయాణించాల్సినటువంటి ఈ అర్మతి యోసేపు వారి మాటలకు సమ్మతించలేదట. వారు చేస్తున్నటువంటి ప్రయత్నమునకు అతడు ఏమాత్రం కూడా అంగీకరించడానికి ఒప్పుకోలేదు. కానీ అతని యొక్క స్వభావం ఎలాంటిదంటే, అతడు దాని చివరిలో ఏముంది? దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకొనుచుండువాడు. దేవుని రాజ్యం కోసం కనిపెట్టుకున్నవాడుగా కనబడుతున్నాడు. ఈ అర్మతి యోసేపు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకున్నవాడుగా ఉన్నాడు. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకున్నటువంటి వ్యక్తి అన్యాయానికి సమ్మతించడు, లేదా నీతిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తనకు ఐశ్వర్యం ఉన్నా, ధనమున్నా, పేరున్నా, ప్రఖ్యాతులున్నా, గొప్పతనమున్నా, ఆస్తిపాస్తులున్నా ఇతడు న్యాయవంతుడు అనే మాత్రమే పిలువబడ్డాడు. యోబుకు అన్నీ ఉన్నాయి, దేవుణ్ణి ఎరిగిన వాడే. కానీ యోబు కష్టం వచ్చిందనో, పరిస్థితులు మారాయనో తన యథార్థతను విడిచిపెట్టాడా? ఈ యోసేపు కూడా పరిస్థితులు తన కళ్ళ ముందు ప్రతికూలంగా కనబడుతున్నప్పటికీ తన న్యాయమును, తన యథార్థతను, తన నమ్మకత్వమును విడిచిపెట్టడానికి ఏమాత్రము కూడా ఇష్టపడలేదు. వారితో కలిసి ఏకీభవించడానికి సమ్మతించలేదు. అయ్యో నీతిమంతుడిని, న్యాయవంతుడిని అన్యాయంగా సిలువ వేస్తున్నారన్న తపన, బాధ హృదయంలో దాచిపెట్టుకుని ఏమి చేయలేని చేష్టుడిగా కనబడుతూ ఆయన సిలువ మరణం పొందుతూ ఉండగా కళ్ళ ముందు చూస్తూనే ఆయన చనిపోయిన తరువాత ఇప్పుడు ఆయన యొక్క శరీరం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాకులకి, గ్రద్దలకి, ఆకాశ పక్షులకి ఆయన శరీరాన్ని అప్పగించడం యోసేపుకి అంగీకారయోగ్యంగా లేదు. ఎలాగైనా సరే ఆయనను సమాధిలో పెట్టాలి. ఎవరు సమాధిలో పెట్టాలి? వాస్తవంగా చెప్పాలంటే పేదలైన వారు, బేదలైన వారు ఎక్కడ పెట్టుకునేవారు? మట్టిలో పాతి పెట్టుకునేవారు. ధనవంతులైన వారు రాయిని తొలిపించుకొని రాతిలో దాచిపెట్టుకునేవారు వారి యొక్క శరీరాలను. ఇతడు ఏమని పిలువబడుతున్నాడు? ధనవంతుడని పిలువబడుతున్నాడు. ఇతని కోసం ఇతడు ఒక సమాధిని తొలిపించుకొని ఉన్నాడట ఒక రాతి మీద. ఎలాగైనా సరే ఈ గౌరవమైనటువంటి ఈ దేవుని శరీరాన్ని తీసుకెళ్ళి గౌరవప్రదంగా సమాధిలో పెట్టాలని తలంచిన వాడై. చదువుదాం అక్కడ ఒక మాట, మార్కు రాసినటువంటి సువార్త, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయంలో ఇందా చదివిన మాటలో కంటిన్యూషన్. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుండి, యేసు శిష్యుడిగానున్న అరమతియా అని యోసేపు ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. యోసేపు
ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్ళిపోయెను. చాలండి. ఏమంటాడు? యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దానిని ఉంచి, తన కోసం ఆ ధనవంతుడై ఉన్నటువంటి అరిమతి యోసేపు తన కోసం మంచి రాతిలో సమాధిని తొలిపించుకొని రెడీగా పెట్టుకొని ఉన్నాడు. తన సమాధిలో ఆయనను తీసుకుని ఆయనను మోసుకొని ఆయనకు సన్నపు నార బట్టను చుట్టి చేయాల్సినటువంటి తగిన రీతిలో సమాధిని చేయడానికి అతడు ఇష్టపడిన వాడు ఎంత శ్రమపడి ఆయన సమాధిలో తన సమాధిలో యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకెళ్లి పెట్టి రాతిని పొర్లించి అని రాయబడింది. మార్కు రాసిన సువార్తలో ఇదే మాటలు రాయబడ్డాయి. మార్కు రాసిన సువార్త 15:43 15:43 గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై, ఎక్కడ సభ్యుడై? ఘనత వహించిన ఒక సభ్యుడై అని అంటున్నాడు కదా. ఇందాక మనం అనుకున్నామే సన్హెద్రిన్ సభ, న్యాయం జరిగే సభ, న్యాయవంతులు కూర్చున్నటువంటి సభలో ఇతడు సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగెను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు పిలాతు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేహమును నాకు ఇవ్వు. ఎవరు కూడా శిలువలో చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాన్ని ఎవరు కూడా అడగరు. కానీ ఇతనికి ఉన్నటువంటి ఇమేజ్ని బట్టి, పలుకుబడిని బట్టి, తనకు ఉన్నటువంటి ఆ బాంధవ్యమును బట్టి పిలాతుతో ఇతను కూడా ఆ సభ్యుల్లో ఒకడు గనుక పోయి రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఆ శిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభువు యొక్క దేహమును నాకు ఇవ్వు అని అడుగుతున్నటువంటి ఆ విధానంలో పిలాతు అంటున్నాడు, అప్పుడే ఆయన ఇంతలోనే చనిపోయినా అని శతాధిపతి అయినటువంటి ఒక వ్యక్తిని పిలిపించి ఆరా తీసి ఆ వ్యక్తి చెప్పిన మాటను బట్టి ఆ దేహమును, ఆ శరీరమును అరిమతయి యోసేపుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు దానిని పొర్లించెను. చాలండి. ఇది ఆ రాత్రి అంతా జరిగింది. అంటే ఈ రాత్రి జరిగినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ అరిమతయి యోసేపు అనబడేటువంటి వ్యక్తి ఏనాడు కూడా బహిరంగంగా కనబడినటువంటి వ్యక్తి కాడు. మనల్ని ప్రేమించే మనుషులు మన ఎదుట మనల్ని పొగడకపోయినప్పటికీ మనం ప్రేమించే మనుషులు కనుమరుగై ఎంతోమంది ఉంటారు. కానీ పైకి కనబడిన వ్యక్తులను మాత్రమే మనం దృష్టిలో పెట్టుకొని వారే ప్రేమిస్తున్నారని మనం భ్రమపడతా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో కూడా ఎన్నడూ కూడా కనబడినటువంటి అరిమతయి యోసేపు దేవుడి రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. న్యాయవంతుడు, యథార్థవంతుడని పిలువబడతా ఉన్నాడు, ధనవంతుడని పిలువబడతా ఉన్నాడు, యేసు ప్రభుల వారిని బహుగా ప్రేమించినటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఆయన కళ్ళ ముందు నేను ప్రేమిస్తున్నానన్న మనుషులేమో ఆయనకు దగ్గరగా లేరు చనిపోయినప్పుడు.
ఆయన చనిపోయిన తర్వాత ఆయన చూడకపోయినప్పటికీ ఎన్నడూ కూడా ఎదురుకొచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పనటువంటి ఈ అరమతి యోసేపు ఆయన చనిపోయిన తర్వాత తన ప్రేమను వెల్లడిపరుస్తా ఉన్నాయి. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ అరమతి యోసేపు ఎలా ఆ కార్యాన్ని చేయగలిగాడు అంటే, ఇది దేవుని చిత్తమేనా? అరమతి యోసేపు ఈ కార్యం చేయడం తండ్రి యొక్క చిత్తమేనా? ఒక్కొక్కడిగా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు పుడతాడని చెప్పి యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటల ప్రకారంగా తల్లి అయినటువంటి మరియ గర్భాన యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు. పుట్టినటువంటి ఆయన చనిపోతాడని ఆయనకు ముందుగానే ప్రవచన వాక్కులు తెలియపరచబడ్డాయి. ఆ ప్రవచన వాక్కులకు తగినట్టుగానే ఆయన మరణాన్ని పొందాడు. మరి అరిమతి యోసేపు యొక్క పని ముందుగానే ఏమైనా చెప్పబడిందా అని అంటే, యెషయా గ్రంథంలో చదువుదా 53వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనము. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదండి. ఎప్పుడు రాయబడిన మాట ఇది? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందే 750 సంవత్సరాలకు పూర్వం భక్తుడైన యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి వాక్కు ఇది. ఆయన పుట్టుకను గురించి ఆయనే ప్రవచించాడు. ఆయన మరణాన్ని గురించి యెషయా ప్రవక్త ప్రవచించాడు. అంత మాత్రమే కాక ఆయన సమాధిలో ఉంచబడ్డానికి కారకుడై ఉన్నటువంటి అరిమతి యోసేపు యొక్క గుణగణాలను ముందుగానే ప్రవచింపబడ్డాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము గమనిస్తూ ఉన్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన సమాధిలో ఉంచబడటము అంత మాత్రమే కాదు, రేపటి దినాన మనం ఘనంగా జరిపించుకోబోతున్నటువంటి ఆయన తిరిగి లేచాడన్న వార్త మనం ఎక్కడైతే ముగించి ఆపామో ఆ తర్వాత నుంచి ఆయన యొక్క పునరుద్ధానపు మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అది రేపు. అయితే అక్కడ వరకు జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ అరిమతి యోసేపు దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి వ్యక్తిగా 750 సంవత్సరాలకు పూర్వం ప్రవచింపబడినప్పటికీ దాన్ని నెరవేర్చుటకు ఈ అరిమతి యోసేపు సాకారిగా కనబడతా ఉన్నాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని అతడు దూరముగా ఉండి ప్రేమించినప్పటికీ అతనిలో ఉన్నటువంటి గుణగణాలు కళ్ళ ముందు కనబడుతున్న భక్తిగా అతడు కొనసాగించలేదు. ఆయన కళ్ళ ముందు కనబడకపోయినప్పటికీ, అతడు ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, అతడు ధనవంతుడని పిలువబడుతున్నప్పటికీ అతడు న్యాయవంతుడిగా ఉన్నాడు. అతడు యథార్థవంతులుగా ఉన్నాడు. అంతే. అంత మాత్రమే కాకుండా ఆ వారు చేస్తున్నటువంటి ఆ తప్పిదాలకు అతడు సమ్మతించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎవరు చేస్తున్నారులే అనుకుని తన భక్తిని పక్కన పెట్టుకున్నవాడు కాడు. అతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడట. పాస్టర్ గారు కళ్ళ ముందు కనబడినప్పుడు మాత్రమే కాదు, మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనం ఎక్కడున్నప్పటికీ మనం దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులమై ఉంటే తప్పక యథార్థంగానే ఉంటాం, తప్పక నమ్మకంగానే ఉంటాం, తప్పక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఈ యోసేపును ఎవరు చూస్తున్నారని కాదు, అతడు దేవుని ఎరిగి ఉన్నాడు కనుక తన గుణాలను మార్చుకోలా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుని ఎరిగి ఉంటే నీ గుణాలను దేవుని మహిమ కొరకు కొనసాగించే వ్యక్తి అయ్యండా. తనలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.